Hi, good morning, my dear competitive aspirants. This is G. Sangam Naidu, Sri from Vizianagaram, Biology faculty. So, next batch మనకి శ్రీ ఇన్స్టిట్యూట్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఓన్లీ ఫర్ తెలుగు మీడియం బ్యాచ్ 3rd 3వ తేదీన ప్రారంభమవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అదే రోజున స్టార్ట్ అవుతుంది. డిఎస్సి ఎస్జిటి 23/8/2026 నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. టుడే ఈరోజు మనం ప్రీవియస్ పేపర్ బయాలజీ ఆర్ఆర్బిలో అడిగిన ప్రీవియస్ పేపర్స్ అనేవి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఓన్లీ ఫర్ జనరల్ సైన్స్. మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్. చూడండి, ఈ క్రింది కణాంగాలలో ఏది జంతు కణాల్లో మాత్రమే ఉంటుంది కానీ మొక్కల కణాల్లో ఉండదు? చూడండి, which of the following cell organelles is present only in animal cells but not in plant cells? అంటే జంతు కణాల్లో ఉండి మొక్కల యొక్క కణాల్లో ఉండనిది ఏది? సో ఒకసారి ఆన్సర్ చూస్తే డైరెక్ట్గా అయితే మనకి సో సెంట్రోజోమ్, ద కరెక్ట్ ఆన్సర్ సెంట్రోజోమ్, మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, రిక్టిక్లు పై 3 కూడాను ప్లాంట్ సెల్ యానిమల్ సెల్స్లో ఉంటాయి. బట్ యానిమల్ సెల్స్లో ఉండి ప్లాంట్ సెల్స్లో లేనిది ఏంటంటే సెంట్రోజోమ్. సెంట్రోజోమ్ అనేది కేంద్రకం పక్కన ఉండే ఒక సెంట్రియోల్ తయారు చేసే ఒక కణాంగం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ వన్ ప్లాంట్ సెల్, ఇది ఒక యానిమల్ సెల్. జస్ట్ చూడండి, ఇది ప్లాంట్ సెల్, ఇది యానిమల్ సెల్. యానిమల్ సెల్ ప్లాంట్ సెల్ యొక్క కణాన్ని ఆవరించి ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం యానిమల్ సెల్ని ఆవరించి కూడా ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్లాస్మా మెంబ్రేన్ చుట్టూ ప్లాంట్ సెల్ ఆవరించి సెల్ వాల్ కణ కవచము అనేది ఉంటుంది. యానిమల్ సెల్కి కణ కవచం ఉండదు. ఇక్కడ ఒక బిట్, యానిమల్ సెల్లో ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాంట్ సెల్లో ప్లాస్మా మెంబ్రేన్తో పాటు కణ కవచం సెల్ వాల్ ఉంటుంది. ఈ సెల్ వాల్ అనేది సెల్యులోజ్, CELLUSOS, సెల్యులోజ్ అనే వన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్తో తయారు చేయబడుతుంది. ఎట్ ద సేమ్ టైం బ్యాక్టీరియా అనేది ఒక కణం. ఈ బ్యాక్టీరియా కణాన్ని ఆవరించి కూడా సెల్ వాల్ అనేది ఉంటుంది. లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్కి అడిగిన బిట్టు. ప్లాంట్ సెల్ని ఆవరించి కూడా సెల్ వాల్ ఉంటుంది, బ్యాక్టీరియా సెల్ని ఆవరించి కూడా సెల్ వాల్ ఉంటుంది. బట్ ప్లాంట్ సెల్లో సెల్యులోజ్ ఉంటే బ్యాక్టీరియా కణ కవచంలో సెల్యులోజ్కు బదులుగా మ్యూరామిన్ ఆర్ మ్యూరామిక్ యాసిడ్ అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్లాంట్ సెల్లో న్యూక్లియస్ కామను, యానిమల్ సెల్లో న్యూక్లియస్ కామను. సో ప్లాంట్ సెల్లో మైటోకాండ్రియాలు ఉంటాయి, యానిమల్ సెల్లో మైటోకాండ్రియా ఉంటాయి. ప్లాంట్ సెల్లో గాల్జీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది, యానిమల్ సెల్స్లో గాల్జీ కాంప్లెక్స్ ఉంటుంది. సో ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్, రిక్టికల్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, సెంట్రోజోమ్ అనేది ఓన్లీ కేంద్రకానికి పక్కన, ఈ కేంద్రకం లోపల సెంట్రోజోమ్ అనేది ఉంటుంది. ఈ సెంట్రోజోమ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ద యూజ్ ఆఫ్ సెంట్రోజోమ్ ద ప్రిపేర్ బై సెంట్రియోల్. సో బండిల్స్ ఏర్పడడానికి, అలాగే సెల్ డివిజన్లో ముఖ్య పాత్ర ఏంటంటే ఈ సెంట్రియోల్ని ఏర్పరిచి, ఈ సెంట్రియోల్ని ఏర్పరిచి కణ విభజనలో, సంవిభజన, క్షయకణ విభజన, కణ విభజనలో తోడ్పడే అతి ముఖ్యమైన పదార్థం ఏదంటే సెంట్రోజోమ్. అయితే మీరు ఒక డౌట్ అడగవచ్చు, ఇక్కడ కణ విభజన అనేది ప్లాంట్ సెల్స్లో జరుగుతుంది, కణ విభజన అనేది యానిమల్ సెల్స్లో కూడా జరుగుతుంది. బట్ కణ విభజన జరగాలంటే సెంట్రోజోమ్ అనేది అవసరం.
మరి ప్లాంట్ సెల్స్లో కూడా కణ విభజన జరుగుతుంది, బట్ సెంట్రోజోమ్ లేదు. సెంట్రోజోమ్ లేదు కాబట్టి ప్లాంట్ సెల్స్లో కణ విభజన జరగకూడదు. మరి సెంట్రోజోమ్ లేదు కాబట్టి కణ విభజన జరగకూడదు, బట్ ప్లాంట్ సెల్స్లో కూడా కణ విభజన జరుగుతుంది. ఏమిటి అనొచ్చు. సో యానిమల్ సెల్స్లో సెంట్రోజోమ్ అనేది బై బర్త్ టు డెత్ ఉంటుంది. ప్లాంట్ సెల్స్లో ఎప్పుడైతే కణ విభజన ప్రారంభమవుతుందో ప్రారంభమయ్యే సమయంలో సెంట్రోజోమ్ అనేది వస్తుంది, మిగతా టైంలో సెంట్రోమ్ ఉండదు. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, సెంట్రోజోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెల్ బయాలజీలో క్వశ్చన్ అనమాట. ప్రీవియస్ కానిస్టేబుల్ కూడా ఇందులో నుంచి 2 బిట్లు అడిగాడు. సో పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, మైటోకాండ్రియా, ప్రోటీన్ సంశ్లేష కర్మాగారాలు, రైబోజోమ్స్, దీని నుంచి క్వశ్చన్ అడిగాడు. ప్రోటీన్ సంశ్లేషణ కర్మాగార రైబోజోమ్స్, అలాగే డిఎన్ఏ రెట్టింపయ్యే దశ ఏది అనే ఆప్షన్లో G1 ఇచ్చాడు, S ఇచ్చాడు, G2 ఇచ్చాడు. డిఎన్ఏ రెట్టింపయ్యే దశ ఏది, డిఎన్ఏ సంశ్లేషణ దశ ఏది అంటే మాత్రం S దశ. ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సెల్ బయాలజీ నుంచి. ఓకే, నెక్స్ట్. పురుష పునరుత్పత్తి వ్యవస్థలోని ప్రోస్టేట్ గ్రంథి మరియు సెమినల్ వెసికిల్స్ స్రావాల పనితీరు ఏమిటి అన్నాడు. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. శుక్రకణాల నుండి వ్యర్థాలను తొలగించడానిక, పోషకాహారాన్ని అందించడానికి మరియు శుక్రకణ రవాణాకు సహాయం చేయడానిక, బలహీనమైన శుక్రకణాలను నాశనం చేయడానిక, మూత్రం మరియు శుక్రకణ కలవకుండా నిరోధించడానిక. చూడండి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెక్రేషన్ ఫ్రమ్ ద ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ సెమినల్ వెసికిల్స్ ఇన్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇక్కడ పునరుత్పత్తి అని పడింది, ఇది ప్రత్యుత్పత్తి, పురుష ప్రత్యుత్పత్తి, పురుష ప్రత్యుత్పత్తి. ఒకసారి చూడండి. సో పురుష ప్రత్యుత్పత్తి సింపుల్గా ఒకసారి చూడండి. ద మేల్ రిపోర్ట్ సిస్టమ్ సింపుల్గా నేను మామూలుగా ఇమేజ్ డయాగ్రామ్ వేస్తాను. సింపుల్గా చూడండి. సో దిస్ ఈస్ ద టెస్టికల్, ఇది స్క్వాట్రమ్, ఇది పెనిస్ అంటే పురుషాంగం అంటాం తెలుగులో, పురుషాంగం. ఇది ప్రఫ్యూజు, స్కిన్ అనేది ఇలా ఉంటుంది, ఇది ప్రఫ్యూజు, లోపల ఉంటే గ్లాస్ పెనిస్. ఓకేనా. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి చూడండి, ఇలా వచ్చి ఇక్కడ బల్బో యూథ్రల్ గ్లాండ్స్ ఉంటాయి, ఆ తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్స్ ఉంటాయి, ఆ తర్వాత సెమినీ వెసికిల్స్ అని ఈ విధంగా ఉంటాయి. యూరిన్ బ్లాడర్ ఇది పక్కన పెట్టండి, యూరిన్ బ్లాడర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ప్రోస్టేట్ గ్లాండ్స్. మనకి టెస్టికల్స్, ద మేల్ సెక్సువల్ ఆర్గన్స్, ద ప్రైమరీ ఫంక్షన్ మేల్ సెక్సువల్ ఆర్గన్స్ ఏదంటే ఓన్లీ టెస్టికల్స్. ఈ టెస్టికల్స్ లోపల ఇక్కడ ముష్కం అంటాం దీన్ని. ఈ ముష్కం లోపల ఈ ముష్కాల లోపల ముష్కల ఎంపికలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఈ ముష్కల ఎంపికల లోపల చిన్న చిన్న 1 నుంచి 3 ఇలాంటి 250 ఉంటే 1 నుంచి 3 ఇక్కడ నుంచి కొన్ని సెల్స్ ఉంటాయి, లీడిక్ సెల్స్ అని, సెరోటోల్ సెల్స్ అని. ఆ లీడిక్ సెల్స్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుద్ది. ఇది కొద్దిగా దీనికి స్ట్రక్చర్ కానీ మనం చదివినట్లయితే అర్థమవుద్ది. ఇందులో నుంచి కొన్ని మదర్ స్పెర్మ్ సెల్స్ ఉంటాయి, అందులో రిడక్షన్ స్టేజ్ జరిగి మదర్ స్పెర్మ్ సెల్స్ ఏర్పడతాయి. ఆ స్పెర్మ్ సెల్స్ అనేవి ఇక్కడ నుంచి ఎపిడిడ్మిస్ అనేది ఉంటుంది, అలాగ ముష్క నాలుముండి ఇలాగొచ్చి ఇందులోనికి మదర్ స్పెర్మ్స్ వచ్చేసరికి అక్కడ సెమినీ వెసికల్ గ్లాండ్స్ ఉంటాయి. అక్కడ నుండి ఫ్రక్టోజ్ అనే ఒక చక్కెర, ఒక సెమిని అంటే దాని శుక్ర ద్రవం అంటారు. ఆ ద్రవంలో ఫ్రక్టోజ్ 75 నుంచి 85% ఫ్రక్టోజ్ ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్తో కూడుకున్న శుక్రద్రవం అనేది ఈ వెసికల్ నుంచి రిలీజ్ అయ్యి శుక్ర కణాలని ర్యాపిడ్ గురి చేస్తాయి అనమాట. అలాంటి శుక్ర కణాలతో కూడిన ద్రవమే స్పెర్మ్ అంటారు. ఆ స్పెర్మ్ ఇలాగొచ్చి పురుషాంగం ద్వారా సెక్స్లో పాల్గొనేటప్పుడు పురుషాంగం ద్వారా బయటికి తీసుకెళ్ళిస్తుంది అనమాట. అలాంటి స్పెర్మ్లో ఆ స్పెర్మ్కి, ఆ శుక్ర కణాలకి ఇగోండి పోషకాహారాన్ని అందించడానికి,
మరియు శుక్ర కణాల రవాణాకు సహాయం చేయడానికి ఓన్లీ ప్రోస్టేట్ గ్రంథి మరియు సెమినల్ వెసికల్ గ్లాండ్ ఈ రెండు అనేవి ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఉండేది ఇగో ఇది ప్రోస్టేట్ గ్లాండ్, ఇది సెమినల్ వెసికల్ గ్లాండ్స్ అనమాట. ఓకేనా, ఈ గ్రంథుల నుంచి వచ్చిన స్రావమే శుక్లము. ఈ శుక్లమే శుక్ర ద్రవముగా ఈ యొక్క పురుషాంగం నుంచి బయటపడుతుంది అనమాట. అలాంటి ప్రోస్టేట్ గ్లాండ్ను ఈ సెమినల్ వెసికల్ గ్లాండ్స్ పోషకాహారాన్ని శుక్రకణాలకు మరియు శుక్రకణ రవాణాకు తోడ్పడి సెక్స్లో పాల్గొనడం లుంబ్రికేషన్ కూడా ఆ స్పెర్మ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది పెద్ద స్ట్రక్చర్, ఇది కానీ స్టడీ చేసినట్లయితే ఇంకా డెప్త్గా మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది మేల్ రిపోర్ట్ సిస్టమ్ అనమాట. సో అలాంటి మేల్ రిపోర్ట్ సిస్టమ్ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఆండ్రాలజీ అంటారు. అదే ఫీమేల్ అయితే గైనకాలజీ అంటారు. ఓకేనా, నెక్స్ట్ బ్రయోఫిలం మొక్క యొక్క ఏ భాగం శాఖీయాప్తికి, మొగ్గలు ఏ భాగం ఉత్పత్తి చేస్తుంది అండి. బ్రయోఫిలంలో శాఖీయోత్పత్తిని ఒక రకమైన అసెక్సువల్ రిపోర్ట్ సిస్టమ్, అలైంగిక ప్రత్యుత్పత్తి, ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక భాగము శాఖీయోత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక భాగము శాఖీయోత్పత్తి. సో ఇప్పుడు బ్రయోఫిలం అంటే తెలుగులో రణపాల అంటాం, రణపాల. సో రణపాల, ఆ రణపాల ఒక మొక్క అనుకోండి, ఇది రణపాల మొక్క. సో ఈ విధంగా ఉంటుంది. ఆ మొక్క యొక్క పత్రపు అంచులు, మార్జిన్స్, పత్రపు అంచులు ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో చూడండి, పత్రపు అంచుల దగ్గర చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. వీటిని పత్రపు కోరకాలు, పత్రపు మొగ్గ కోరకాలు, పత్రపు కోరకాలు అంటారు. వీటిని పత్రపు అంచులు అంటారు. ఈ అంచును కానీ మనం కట్ చేసినట్లయితే తర్వాత దీన్ని ప్రత్యేకంగా ఒక నేల మీద ముడిచినట్లయితే ఇది ఒక రణపాల కొత్త మొక్క ఏర్పడుతుంది. సో అందుకు రణపాలలో శాఖీ వ్యాప్తి అంటే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి, అసెక్సువల్ రీప్రొడక్షన్ సిస్టమ్. సో రణపాలలో ఈ యొక్క పత్రపు కోరకాలు అనమాట, దీన్నే పత్రపు అంచులు లేదా మార్జిన్స్ అంటారు. సో ఈ మొక్కను కానీ మనం నాటినట్లయితే ఒక కొత్త మొక్క అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకేనా, ఇది రణపాల పత్రపు కొన, వృంతము పువ్వు దేనికి శాఖీయోత్పత్తిలో పాల్గొనదు, ఓన్లీ ఫర్ బ్రయోఫిలం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సంక్లిష్ట కణజాలాలు దేంతో తయారవుతాయి? కాంప్లెక్స్ టిష్యూస్ ఆర్ మేడ్ ఆఫ్. మనకి ప్లాంట్ కింగ్డమ్లో టిష్యూస్ ఓన్లీ ఫర్ 2 టైప్స్ టిష్యూస్. ఒకటోది సింపుల్ టిష్యూస్ అండ్ కాంపౌండ్ టిష్యూస్. అంటే సరళ కణజాలాలు, సంక్లిష్ట కణజాలాలు. సరళ కణజాలం అనగా, సరళ కణజాలం అంటే మృదుకోని కణజాలము, స్థూలకోని కణజాలం, ఇవన్నీ సరళ కణజాల కింద వస్తాయి. సంక్లిష్ట టిష్యూస్ అంటే కాంప్లెక్స్ టిష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జైలం అండ్ ఫ్లోయం, దారువు పోషక కణజాలము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎత్తైన ప్లాంట్ ఉందనుకోండి. సో అట్టడుగు నుండి నీరు కొన్ని 100 మీటర్ల వరకు నీటిని తీసుకెళ్లేది ఓన్లీ దారు కణజాలము. అలాగే లీఫ్లో ప్రిపరేషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్, కిరణజన్య సమక్రియ జరిగి పత్రాల్లో గ్లూకోజ్ తయారవుతుంది, C6H12O6. ఇలాంటి C6H12O6 గ్లూకోజ్ అనేది పత్రంలో తయారీ వివిధ కణాల్లోకి వెళ్ళాలంటే సో పోషక కణజాలం అనేది ఉపయోగపడుతుంది. పోషక కణజాలము, ఫ్లోయం, జైలం, ఫ్లోయం, ఈ రెండు కూడాను ఓన్లీ కాంప్లెక్స్ టిష్యూస్కి ఉదాహరణ, అంటే సంక్లిష్టమైన కణజాలాలకి ఉదాహరణ. అయితే ఈ సంక్లిష్టమైన కణజాలాలలో అరువులో కానీ పోషక కణజాలంలో కానీ అనేక రకమైన ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలు ఇందులో ఉంటాయి అన్నమాట. ఒకటి కంటే ఎక్కువ రకమైన కణాలు ఇందులో ఉంటాయి. సో చాలీనాలు ఉండొచ్చు, శాఖలు ఉండొచ్చు, ఆ తర్వాత అనేక రకాల మృదుకోని కణ, స్థూలకోని కణజాలంతో కూడిన అనేక రకాల కణాల కలయిక వలన సంక్లిష్ట, ఇందులో పేర్లో ఉంది కాంప్లెక్స్, సంక్లిష్టమైన కణజాలాలు, అనేక రకాల కణాలతో ఏర్పడిన కణజాలమే సంక్లిష్ట కణజాలము. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ జైలం అండ్ ఫ్లోయం. ఫస్ట్ ఆరిజిన్ టెరిడోఫైటా ప్లాంట్స్, టెరిడోఫైటా మొక్కల్లో ఈ రెండు మొట్టమొదటిసారిగా ఏర్పడడం అక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా, సో ఇది సంక్లిష్ట కణజాలు దేంతో తయారవుతాయి అంటే ఒకటి కంటే ఎక్కువ రకాల కణాల కలయికే సో సంక్లిష్ట కణజాలాలు. ఓకేనా, నెక్స్ట్ మొక్కల్లో నీరు మరియు కణజాల పైకి కదలడానికి ఏమి సహాయపడుతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇది ఎత్తైన ప్లాంట్ అనుకోండి, ఎత్తైన ప్లాంట్. సో ఈ ప్లాంట్ నుంచి
నీరు మరి ఖనిజాలు పైకి నీరు అంటే భూమిలో ఉంటుంది, అలాగే సాల్ట్స్ అనేవి భూమిలో ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ నీరు ఇలా పైకి వెళ్తుందంటే సో ఖనిజాలు లవణాలు తీసుకుని నీరు పైకి వెళ్తుందంటే దాన్ని బాష్పోత్సేకం అంటారు. సో దాన్ని బాష్పోత్సేకము ఇలాగ ఎవాపరేషన్ అవుతుంది అనమాట. దీన్ని బాష్పోత్సేకం అన్నారంటే దానికి ప్రెజర్ ఇస్తే కానీ ఆ బాష్పోత్సేకం అనేది జరగదు. సో అందుకు ఈ వేరు పీడనం కూడా ఉపయోగపడుతుంది. సో కింద వేరు యొక్క కొనల్లో రూట్ ప్రెజర్ అనేది ఉంటే మాత్రం కింద నుంచి పైకి అలా నీరు వెళ్తుంది. అంటే ఒక మొక్క యొక్క వేర్ల నుంచి నీరు పైకి వెళ్తుందంటే సో ప్రెజర్ కూడా ఉండాలి. సో అందుకు బాష్పోత్సేకము మరియు వేరు పీడనము నీరు మరియు ఖనిజాల పైకి కదలడానికి, అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి తోడ్పడిన ప్రధానంగా ఏంటంటే సో బాష్పోత్సేకం, ఆకర్షణ మరియు వేరు పీడనము. దట్ ఈస్ ద ఆన్సర్ ఓన్లీ ఫర్ డి అనమాట. ఓకేనా. నెక్స్ట్, మొక్కల్లో లైంగిక పునరుత్పత్తి సంతానంలో మెరుగైన మనుగడకి ఎలా దారితీస్తుంది అన్నాడు. జాగ్రత్త వినండి ఇది. సో మనకి సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది 2 రకాలు. ప్రత్యుత్పత్తి అనేది ఫస్ట్ వన్, జాగ్రత్త వినండి, అలైంగిక ప్రత్యుత్పత్తి. సెకండ్ వన్ సెక్సువల్ లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇప్పుడు అలైంగిక అసెక్సువల్ అనమాట. అలైంగిక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందార ఉంది, ఇది మందార ఉంది, ఒక మందార ఫర్ ఎగ్జాంపుల్. ఈ మందార మొక్కను నేను ఆకును కట్ చేసి ఇంకొకరు వేస్తాను అనుకోండి. ఈ మొక్కను కట్ చేసి ఎక్కడో ఇంకొకరు ములిసాను అనుకోండి, ఇంకొక మందార మొక్క వచ్చింది. దీంట్లో క్యారెక్టర్స్ ఈ మందార లక్షణాలే ఉంటాయి. పక్క మందార లక్షణాలు కానీ ఆ పక్క మొక్క లక్షణాలు కానీ ఉండవు. దీంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ సేమ్ యాజ్ టీజ్ గా దిగిపోద్ది అనమాట. అది అసెక్సువల్ శాఖీయోత్పత్తి. అదే లైంగిక ప్రత్యుత్పత్తి అలా కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏదో ఒక పుష్పం, ఏదో పుష్పం. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కీలాగ్రం అనేది ఇక్కడ ఉంటుంది, కీలాగ్రము అండన్యాసం కింద ఉంటుంది. ఇక్కడ పరాగ రేణువులు ఉంటాయి. ఓకేనా. సో ఈ పుష్పం కానీ లేదా వేరే పుష్పం కానీ ఇందులో ఉండే పరాగ రేణువులు కీలాగ్రం మీద చేరి ఫలదీకరణం, ఒకే పుష్పం అయితే సెల్ఫ్ ఫెర్టిలేషన్, వేరే పుష్పం అయితే క్రాస్ ఫెర్టిలేషన్. ఇలా పరాగరేణు వచ్చి ఆ కీలాగ్రం మీద చేరి ఒక పరాగరేణు ఒక అండం కలయిక వలన సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగి మళ్ళీ కొత్త తరం అనేది రీజనరేషన్ కొత్త తరం ఏర్పడడం వలన వచ్చే సంతానానికి కొత్త జన్యు పునఃసంయోజనము అంటే తెలుసా, కొత్త రకం కొన్ని కొత్త లక్షణాలు అనేవి ఏర్పడతాయి. సో ఆ ప్లాంట్వే సో కొత్త రూపం అనమాట. జెనెటిక్ మెటీరియల్ కొత్త రూపం వస్తుంది. అలా రావాలంటే సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది కంపల్సరీగా రావాలి. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, మొక్కల లైంగిక అంటే ఒక పరాగరేణువు ఇంకొక అండం కలవాలి, కలిస్తేనే వచ్చే సంతానం అనేది కొత్త మొక్కలనేవి పిల్లతరం అనేది కొత్త జన్యు పునఃసంయోజకం చూపిస్తుంది అర్థం. అదే అసెక్సువల్ అయితే అలా జరగదు, సేమ్ డిటో తిరిగిపోద్ది, న్యూ జనరేషన్ అనేది రాదు. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ అనమాట దీనికి. ఓకేనా. సంతానం కొత్త జన్యు పునఃసంయోజకం చూపిస్తుంది సెక్సువల్ రీప్రొడక్షన్ సిస్టమ్ వలన. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుడ్ ఐటమ్స్ సచ్ as wheat, rice, vegetables, fruits and meat contain varying amounts of pesticides residues due to which of the following phenomena అంటే తెలుసు. ఇక్కడ అర్థం చూడండి, గోధుమలు, బియ్యము, కూరగాయలు, పండ్లు మరియు మాంసం వంటి ఆహార పదార్థాలలో కింది ఏ దృగ్విషయం కారణంగా వివిధ రకాల క్రిమి సంహారక అవశేషాలు ఏర్పడతాయి అంటాడు. క్రిమి సంహారక అవశేషాలు మీన్స్ కొన్ని టాక్సిన్స్ అండి, క్రిమి సంహారక అవశేషాలు అంటే కొన్ని టాక్సిన్స్. ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదంటే చూడండి, బాష్పోత్సేకము కాదు. ఎందుకంటే వాటర్ ఫ్లో అయితే, పత్ర రంధ్రాలు గుండా వాటర్ ఫ్లో అయితే దాన్ని బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ అంటారు. కిరణజన్య సమీకరణ అంటే ఆహారాన్ని తయారు చేసుకునే ఒక ప్రక్రియ.
ద గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ ఫోటోసిన్థసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని ఆకుల్లో తయారు చేసుకుంటాయి కాబట్టి ఇది కాదు. యూట్రిఫికేషన్ అంటే తెలుసా? కుళ్ళిన ఆకులు, అలములు, గత్తం ఇవన్నీ కుళ్ళితే అనమాట. ఆ కుళ్ళడం వల్ల పోషక పదార్థాలు లభిస్తాయి. ఆ కుళ్ళడాన్ని కొన్ని ఎకాలజీలో ఆ చెరువు అడుగును భాగాన్ని కానీ మొత్తం ఆ కుళ్ళడం యూట్రిఫికేషన్ అంటారు అనమాట. ఇది కాదు. సో దీనికి బయాలజికల్ మాగ్నిఫికేషన్, జీవ సంబంధ వృద్ధి, ఇంకేం కాదు. చూడమ్మా, ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లేటెస్ట్ బిట్ బాగానే ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గడ్డి మొక్కలు ఉన్నాయి అనుకోండి, చిన్న గడ్డి మొక్కలు వీటికి సమ్ డిసీజ్ ఉన్నాయి అనుకోండి, సేమ్ డిసీజ్, కొన్ని వ్యాధులు ఉన్నాయి. వ్యాధులు ఉండేటప్పుడు ఈ వ్యాధులు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్యాథోజన్స్ దీని మీద ఉంటాయి. ఈ మొక్కల్లో వ్యాధులు ఈ మొక్కకి ఎక్కువ కాకపోవచ్చు, కానీ ఈ మొక్కని తినే గోట్, జీవోఏటి గోట్ మేక ఉందా, ఆ మేకకి దీంట్లో ఉండే వ్యాధి ప్యాథోజన్స్ కంటే మేకకి ఎక్కువ వ్యాధి లక్షణాలు ఉంటాయి. సో అలా మేకని తినే మనం తిన్నాం అనుకోండి, మనకు కూడా దీని మీద ఎక్కువ రెట్టు వ్యాధి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆహారపు గొలుసులో, ఫుడ్ చైన్లో పోషక స్థాయి నుంచి ఇంకో పోషక స్థాయికి వెళ్ళినప్పుడు, ఇంకొక పోషక నుండి ఇంకో పోషక స్థాయికి వెళ్ళినప్పుడు దానికి డెన్సిటీ అనేది పెరిగిపోద్ది అనమాట. అంటే వ్యాధి స్థాయి అనేది పెరిగిపోద్ది. సో అలా వ్యాధి స్థాయి పెరిగి వ్యాధి లక్షణాలు బయటపడడాన్ని, అంటే ఒక స్థాయిని ఇంకో స్థాయికి వెళ్ళే కొలది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు ఉన్నాయి, బియ్యం ఉంది, కూరగాయలు ఉన్నాయి, వెజిటబుల్, దీని మీద కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, విష పదార్థాలు. ఈ కూరగాయలు తినే ఇంకొక జీవి మీద దీనికంటే ఎక్కువ, దానికంటే అలాగా స్థాయి అనేది పెరిగిపోద్ది. అలా పెరిగిపోవడాన్నే బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్, జీవ సంబంధ వృద్ధి అంటారనమాట. అంటే ఆహారపు గొలుసులో ఆ టాక్సిన్స్ కానీ వ్యాధులను చలిచేసే ఆ రిథమ్స్ కానీ ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళే కొలది సో పెరుగుదల, ఆ పెరుగుదలను ఏమంటారంటే సో జీవ సంబంధ వృద్ధి, బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఓకేనా? సో ఇది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట, జీవ సంబంధ వృద్ధి. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో ఏవి సాధారణంగా స్పర్శకు సున్నితంగా ఉంటాయి మరియు మొక్కలు ఎక్కడానికంటే ఎగబ్రాకడానికి. సో మొక్కలు ఎగబ్రాకడానికి సహాయపడతాయి. అంటే పూలు కాదు. సో ఇక్కడ టెండ్రిల్స్ అంటారు వీటిని. ఆ టెండ్రిల్స్ అంటే ప్రకాండపు పొగలు అంటారు, ప్రకాండపు పొగలు టెండ్రిల్స్ అనమాట. ఇవేం చేస్తాయి? సున్నితంగా అంటే పట్టుకోవడానికి చాలా చిన్న సున్నితంగా ఉంటాయి. సో ఎగబ్రాకడానికి నులి తీగలు, ఇంకా కావాలంటే మనకు తెలుగులో నులి తీగలు ఇవేం చేస్తాయి? సున్నితంగా ఉంటాయి. మరియు మొక్కలు ఎక్కడానికి ఇలాగా ప్రాకుతూ ఉండే జంతువులు సున్నితంగా ఇలా ఉంటాయి అనమాట, ఇలాగా. ఓకేనా? సో ఇవి టెండ్రిల్స్ ఆర్ ప్రగాండ పొగలిచ్చే నులి తీగలు, దీని కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి, ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిజిక్స్లో ఇందాక 25 క్వశ్చన్ అనేది మనం విడిచిపెట్టాం. కొద్దిగా ప్రశ్న అనేది చిన్న మిస్టేక్ వల్ల దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ ప్రశ్న మనం బోర్డు పైన డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి ప్రశ్న పరిశీలించు. కుంభాకార కటకం ముందు ఒక వస్తువు అనంత దూరం వద్ద ఉంటే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? ప్రశ్నించండి సార్. కుంభాకార కటకం ముందు ఒక వస్తువు అనంత దూరం వద్ద ఉంటే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిబ్రవరి 4, 2026 షిఫ్ట్ వల్ల అడిగిన క్వశ్చన్ సార్ ఇది. ఆప్షన్లు ఒకసారి పరిశీలించు. ఆప్షన్ 1 బిట్వీన్ ఎఫ్ అన్నాడు అండ్ 2f/f, మరియు అదే విధంగా తీసుకుంటే ఆప్షన్ 1 చూడండి ఇంగ్లీష్ వెర్షన్లో బిట్వీన్ ఎఫ్ అండ్ 2f, ఎఫ్ మరియు 2f మధ్య తెలుగు మీడియంలో. ఇటు పక్క ఆప్షన్ బి ఎట్ ఎఫ్, అదేవిధంగా ఎఫ్ వద్ద, ఎట్ 2f వద్ద, అదేవిధంగా అనంత దూరం వద్ద అన్నాడు. అంటే కుంభాకార కటకం ముందు ఒక వస్తువు అనంత దూరం వద్ద ఉంటే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? పక్కన స్టేట్మెంట్లో ఒకసారి చూడండి సార్. ఇక్కడ కుంభాకార కటకం ముందు ఒక వస్తువు అనంత దూరంలో ఉంచినప్పుడు
వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 1 గమనించాలి. కుంభాకార కటకం ముందు ఒక వస్తువును అనంత దూరంలో ఉంచినప్పుడు వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటాయి. దాని నెక్స్ట్ చూడండి సార్, పాయింట్ నెంబర్ 2, కటకము ద్వారా వక్రీభవనం చెందిన తర్వాత ఈ సమాంతర కిరణాలు కటకము యొక్క ఎదురుగా ఉన్న ప్రధాన నాభి కేంద్రం F వద్ద కేంద్రీకృతమవుతాయి. ఒకసారి గమనించాలి. కటకము ద్వారా వక్రీభవనం చెందిన తర్వాత ఈ సమాంతర కిరణాలు కటకము యొక్క ఎదురుగా ఉన్న ప్రధాన నాభి కేంద్రం F వద్ద కేంద్రీకృతమవుతాయి. F వద్ద కేంద్రీకృతమవుతాయి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అని మనం గమనించాలి. మిగతాది F మరియు 2F వద్ద కేంద్రీకృతం అవుతాయి అన్నాడు, ఇది రాంగ్ ఆన్సరు. 2F వద్ద అన్నాడు, ఇది రాంగ్ ఆన్సరు. అనంత దూరం వద్ద ఇది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సరు కుంభాకార కటకము ముందు ఒక వస్తువు అనంత దూరం వద్ద ఉంటే ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందంటే F వద్ద ఏర్పడుతుందని గమనించాలి. దానికి 2 పాయింట్లు ఒకసారి పరిశీలిస్తే ఆన్సర్ అనేది మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అనండి.